అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలకి అందినటువంటి ప్రోత్సాహం అది జీవితంలో ఒక మంచి ఘటన. నిజంగా వాళ్ళ ఫస్ట్ వచ్చిన పాప తల్లి తండ్రి అయితే ఒక కూలీ పనిచేస్తున్నామని స్టేజ్ మీద చెప్పారు. సో అటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసే భాగంలో ఈ మిషన్ 10th క్లాస్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పాలి. దానికి కంటిన్యూగా రీసెంట్గా సజ్జనార్ గారి చేతుల మీదుగా చదువుకో తెలంగాణ అనే ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. బాగా చదవండి, 2.2 కోట్లు నగదు బహుమతి గెలుపొందండి. ఇది మిషన్ 10th క్లాస్ ప్రోగ్రామ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆ, ప్రోత్సాహంతో జరుగుతుంది. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో తెలంగాణ టాపర్కి 5 లక్షలు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో లేదు. మిగతా రాష్ట్రాల్లో ఉందేమో నాకు తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది కని విని ఎరుగని గొప్ప ప్రయోగం. నాకు తెలిసి భారతదేశంలోనే గొప్ప ప్రయోగం. 5 లక్షల రూపాయలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థికి ఇవ్వటం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. సో దాన్ని మనము ఈ రోజున ఆ, చాలా చాలా సంతోషంగా లాంచ్ చేస్తున్నాము. ఈ పోస్టర్ లాంచింగ్ సజ్జనార్ గారి చేతుల మీదుగా జరిగింది. మరుసటి రోజు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా దీన్ని ఆవిష్కరించారు. ఆ మరుసటి రోజు నికలస్ అని మన ఐఏఎస్ ఆఫీసర్ ఎడ్యుకేషన్కి, మన కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఆయన చేతుల మీద కూడా ప్రారంభించడం జరిగింది. ఆయన రివీల్ చేశారు పోస్టర్ని. తర్వాత మా గురుగారు అయినటువంటి గంగాధర శాస్త్రి గారు, ఆయన చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో ఎన్నో కుటుంబాలని, అంటే దాదాపు 3,30,000 మంది విద్యార్థుల పాల్గొనే ఈ పోటీలో కనీసం ఒక 30,000 మంది అన్న సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి విద్యని అందుకోవడం ద్వారా, అంటే 10th క్లాస్లో పెర్ఫార్మెన్స్ చేయగలడం ద్వారా ఈ మిషన్ 10th క్లాస్ అనేటటువంటిది అత్యద్భుతమైన విజయాన్ని సాధించబోతుంది అని మీ అందరికీ తెలియజేయడానికి గర్వపడుతున్నాను. ఈ ప్రయాణంలో ఒక 15 ఏళ్ళుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ఇది ఒక పెద్ద మైలురాయి అని చెప్పాలి. దీనికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని టేక్ ఓవర్ చేసి రాష్ట్ర స్థాయిలో ఇంత భారీ ఎత్తున తీసుకురావడం అనేటువంటిది ఒక నేను చేసుకున్న గత జన్మ అదృష్టమై ఉండాలి. నాకంటే కూడా ఇది తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఒక గొప్ప వరం. ఈ రోజున దాదాపు ఒక 150 స్కూల్స్లో ఆల్రెడీ లాంచింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. పిల్లలు అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ సంతోషం చూస్తుంటే చాలా సంబరంగా ఉంది. తప్పనిసరిగా ఈ సంవత్సరం రిజల్ట్స్లో 9 అండ్ అబోవ్ వాళ్ళ సంఖ్య కని విని ఎరుగని రీతిలో పెరిగే అవకాశం ఉంది. అదే మన నిజమైన సంతృప్తి. సో ఈ కార్యక్రమాన్ని మీ అందరి స్ఫూర్తితో మనం దీన్ని వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఇది లాంచింగ్ మన గంగాధర్ శాస్త్రి గారిని మా ప్రోగ్రాంలోకి వచ్చి లాంచ్ చేయండి అని అడగడం జరిగింది. తప్పనిసరిగా అని చెప్పి ఆయన ఆ రోజున ఆయన ఆశీస్సులతో భగవంతుడు కృష్ణ భగవానుడి పాదాల దగ్గర ఆ బ్రోషర్లు పెట్టి ఆయన చేతుల మీదుగా మేము ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మహనీయుని చేతిలో ఇది మళ్ళీ ప్రచారంలోకి రావటం అనేది గొప్ప కార్యక్రమం. దీంట్లో దాదాపు 1,50,000 పైగా ప్రభుత్వ టీచర్లని ప్రత్యక్షంగా కలిసి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ అడగడం జరుగుతుంది ఈ నెల రోజుల్లో. అలాగే 3,30,000 మంది విద్యార్థుల్ని ప్రతి ఊర్లలో కూడా కలవడానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రయత్నం చేస్తుంది. ఊరు వాడ పల్లె పల్లెకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ స్కీమ్ గురించి తెలియచెప్పడానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తున్నటువంటి ప్రయత్నం పెద్ద గొప్ప భగీరథ ప్రయత్నం. తప్పనిసరిగా దాని ప్రతిఫలం అనేటువంటిది భవిష్యత్తులో చూస్తాం.
ఈ రోజున ఈ 1 మంత్లో నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఎవరు కూడా నిద్రపోరు. ఎవరు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా 5 లక్షల లక్ష్యం కనిపిస్తుంది వాళ్ళ కళ్ళ ముందు. ఈ లక్ష్యం కోసం చదివితే వాళ్ళు 5 లక్షలు కాకపోతే 3 లక్షలు రావచ్చు, 3 లక్షలు కాకపోతే 2 లక్షలు రావచ్చు, 2 లక్షలు కాకపోతే ₹1,00,000 రావచ్చు, ₹1,00,000 కాకపోతే 10,000 రావచ్చు మండల్ టాపర్కి వచ్చేది. కానీ వీళ్ళందరితో పాటు ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే సీరియస్గా తీసుకొని చదువుతారో వాళ్ళందరూ జీవితకాలం విజేతలుగా మిలిగే అవకాశం ఉంది. జీవితకాలం విజేతలుగా మిగిలిపోతారు. అంటే 9.8% వాళ్ళు సాధించడం ద్వారా జీవితకాలం విజేతలుగా మిగిలిపోతారు. అలాగే మేము ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తుంటే అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా 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 బాధ కలుగుతుంది. కానీ అంత బాధల్లోనూ వాళ్ళు చదువు పట్ల ప్రేమతో వచ్చి కూర్చొని ఆ పాఠాలు వింటున్నారు. అది గొప్ప విషయం. మనం ఏదైనా సహాయం చేయగలిగితే ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చెయ్యాలి అనేది మా గురువు గారి సంకల్పం. డివిఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, నాన్న నువ్వు ప్రైవేట్ స్కూల్లోకి ఏమి ఇవ్వకు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వు అంటారు. మాస్టర్ గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. నిజంగా మీరు తీసుకున్న ఈ నిర్ణయం వలన మాత్రమే ఈ రోజున ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే ఈ కార్యక్రమం అందించాము. తప్పనిసరిగా ఎంతో ఆ పిల్లలు భోజనం టైంకి ఆ కంచాలు పుచ్చుకొని వచ్చి అక్కడ నిలబడి ఆ అన్నం పెట్టి దాని మీద ఆ సాంబార్ లాంటిదో పులుసు లాంటిదో పోస్తే వాళ్ళందరూ కూర్చొని ఆ మట్టిలో ఇసుకలో కూర్చొని ఆ భోజనం చేస్తుంటే ఆ పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అంటే అంత పేదరికంలోనూ కూడా వాళ్ళకి చదువుకోవాలి అని ఉన్న పట్టుదల చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక ట్రెజర్ హంట్ జరుగుతుంది ఇక్కడ. మట్టిలో మాణిక్యాలను ఎతికే గొప్ప ప్రక్రియ జరుగుతుంది. ఒక్కొక్క పిల్లల టాలెంట్ చూస్తుంటే మీరు ఇన్స్టాలో కానివ్వండి, మన యూట్యూబ్లో కానివ్వండి, మరి మాధ్యమాల్లో చూడండి, భవిష్యత్తులో మిషన్ 10th క్లాస్ కొట్టి చూడండి, ఆ పిల్లల యొక్క టాలెంట్ తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు. నిజంగా ఈ బిడ్డలా ఇంత పేద పరిస్థితిలో ఉన్నది అని మనకి చాలా బాధ కలుగుతుంది. బట్ చదవాలనే సంకల్పానికి, కష్టపడాలనే ఆలోచనకి ఈ పేదరికం వాళ్ళెవరికి అడ్డు కాదు. వాళ్ళకంటూ ఒక మంచి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నంలో ఎంతోమంది అత్యద్భుతమైనటువంటి ఫలితాలని సాధించి ఉన్నతమైనటువంటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మిషన్ 10th క్లాస్. ఈ రోజు శ్రీరామ్ లైఫ్ మిషన్ 10th క్లాస్ అనే కాన్సెప్ట్తో తెలంగాణ చదువుకో తెలంగాణ అనే కాన్సెప్ట్తో ప్రజల్లోకి వెళ్తున్నాం. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించబోతున్నాం. ఈ మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాంకి నాకు స్ఫూర్తి ప్రదాతలు మా డివిఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని గురించి మరిన్ని వివరాలు మాట్లాడవలసిందే కోరుతున్నాను. అలాగే ఈలోగా ఒక్కసారి మన గంగాధర శాస్త్రి గారి ఆశీస్సులు తెలియజేస్తూ ఆయన విడుదల చేసిన ఆయన వీడియోను ఒకసారి డిస్ప్లే చేసి తర్వాత మా గురువు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దొర్రాజు గారు నమస్తే మాస్టర్. నమస్తే. ఏం లేదు, తెలంగాణలో మీరు ఇస్తున్నటువంటి 2.2 కోట్ల యొక్క ఫలితము రావాలంటే ఈ విషయాన్ని ప్రతి గ్రామములో ఉన్న స్కూల్లోనూ ప్రచారం చేయాలి. మన ఉద్దేశం 2.2 కోట్లు కాదు, నేను ఫస్ట్ రావాలి, 5 లక్షలు తెచ్చుకోవాలి, నేను సెకండ్ రావాలి, కనీసం 3 లక్షలు తెచ్చుకోవాలి, ఈ జిల్లాలో టాపర్ అవ్వాలి, 2 లక్షలు తీసుకోవాలి, ఈ నియోజకవర్గంలో టాపర్ అవ్వాలి, 1 లక్ష తీసుకోవాలి, ఈ మండలంలో టాపర్ అవ్వాలి, 10,000 తీసుకోవాలి అనే కోరికని ఇండ్యూస్ చేయాలంటే ఇది ఇప్పుడు మీరు రాశారు 612 మండలాలు, 119 నియోజకవర్గాలు, ప్రతి మండలంలో ఉన్న ప్రతి స్కూల్లోకి ఈ విషయం చేరటమే మన ప్రధాన ఉద్దేశం. తద్వారా మొత్తం తెలంగాణలో ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలో యావరేజ్ మార్కులు పెరగాలి, ఎక్కువ మందికి మంచి మార్కులు రావాలనే కోరిక కలగాలి, ఇష్టపడి చదువుకునే వాళ్ళ నెంబర్ పెరగాలి. అది సాధ్యం ఎప్పుడవుతుందంటే ఈ ప్రోగ్రాము ప్రతి స్కూలులోనూ మోటివేట్ చేయాలని మీకు విన్నవించుకుంటున్నాను.
ఓవర్ టు దొర్రాజు గారు. మీరు ఏ రకంగా దీన్ని వాడవాడలకి తీసుకెళ్తారో చెప్పవలసిందిగా ప్రార్థన. ఆ, నమస్తే మాస్టర్ గారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇది పిల్లలకి చేరడానికి దాదాపు 3,000 స్కూల్స్ ఉన్నట్లుగా గుర్తించాం. ఈ 3,000 స్కూల్స్కి స్కూల్స్ నెట్వర్క్కి అంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలని వేసుకోవడం జరిగింది. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేని కలుస్తున్నారు, అక్కడ ఆ, ప్రముఖ డాక్టర్లను కలుస్తున్నారు, ప్రముఖ ఆ, వ్యాపారస్తులను కలుస్తున్నారు, ప్రముఖ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే కలెక్టర్స్, ఐపీఎస్లు, ఐఏఎస్లని కలుస్తున్నారు. ఆ విధంగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు కూకటపల్లి నియోజకవర్గంలో ఆ, ఎప్పటిలాగే మేము టేక్ ఓవర్ చేశాము. ఎందుకంటే కూకట్పల్లి నియోజకవర్గంలో ఆల్రెడీ మనం మిషన్ 10th క్లాస్ అనేటువంటిది గత 5 ఏళ్ళుగా నడుపుతున్నాము. ఈ సంవత్సరం వాళ్ళకి ఈ పథకం కూడా రావడం ఏంటంటే డబల్ ధమాకాలకి. అంటే నియోజకవర్గంలో ₹1,00,000 ఒక శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ₹1,00,000 ఆల్ లిమిట్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళకి డబల్ ధమాకా. సో ఈ ఈ కార్యక్రమాన్ని ఆ, వాడవాడల పల్లె పల్లెకి గడప గడపకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే సోషల్ మీడియా ద్వారా దీన్ని మరింత చేరువు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. అనేక వీడియోలు ఆల్రెడీ చేస్తున్నాము. కొన్ని వందల వీడియోల ద్వారా ఆ, అలాగే మీమ్స్ కానీ, అలాగే స్టోరీస్ కానీ, అలాగే ఒక స్కిట్స్ కానీ ఇలాంటివన్నీ చేయడం ద్వారా ప్రజల్లో మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరిగా ఒక శ్రీరామ్ అంటే ఒక పెద్ద సైన్యం లాంటిది. చాలా పెద్ద సైన్యం ఉంది అక్కడ. ఆ, చాలా మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇది ఒక ఆ, ఉద్యమంలా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ, నాకు తెలిసి నేను ఈ రోజు వరకు చూడనటువంటి ఒక విద్యా విప్లవం ఇది. విద్యా విప్లవం అనే చెప్పాలి. అనేక మంది వాలంటీర్గా ముందుకొచ్చి దీనికి సపోర్ట్ చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, మరెంతో మంది మేధావులు, మరియు వివిధ రంగాల్లో నిష్ణాతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అనేక మంది ముందుకు వస్తున్నారు దీనికి మద్దతు తెలుపుతూ. భవిష్యత్తులో ఆ, ఈ ఈ రీచ్ అనేటువంటిది అత్యద్భుతంగా జరుగుతుందని భావిస్తున్నాం. ఆల్రెడీ పిల్లలు దీని మీద చాలా బాగా మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా అన్ని రకాల మీడియాల్లో అంటే ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాలో కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో కానీ ప్రజలకి మరింత చేరువవడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ గారు, మీరు మంచి వీడియో చేయాలి. మీరు ఎప్పుడు కాబట్టి దొర్రాజు గారు, ఆ, ఆ పేదరిక నిర్మూలనకి విద్య మాత్రమే ఒక నిచ్చెన. అంటే నేను మీతో విన్నవించుకుంటోంది, ఎంపవర్ ది యూత్ టు క్రియేట్ వెల్త్ త్రూ ఎడ్యుకేషన్. 3,000 స్కూళ్ళు అన్నారు మీరు. ఆ అవునండి. 3,000 పోస్టర్స్ ప్రింట్ అవ్వాలి. 3,000 20,000 స్కూళ్ళకి పోస్టర్స్ వెళ్ళాలి. ప్రింట్ అయినాయి మాస్టర్ గారు. ఎన్ని 20,000 పోస్టర్స్ ఎన్ని ప్రింట్ అయినాయి. 20,000 పోస్టర్స్. సార్ 20,000 పోస్టర్స్. దాంట్లో మీరు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఎన్జిఓస్ ని ఇన్వాల్వ్ చేయమని ప్రార్థన. తప్పకుండా. భారతదేశంలో సార్, అందులో దొరయ్య తెలుగు గారు. రాష్ట్రాల్లో ప్రతి ఊళ్ళోనూ గొప్ప ఎన్జిఓలు ఉన్నారు. వాళ్ళు చాలా సైలెంట్ గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా, టీచర్స్ ద్వారా ఇది ఎక్కువ ఉపయోగం అని మీకు విన్నవించుకుంటున్నాను. తప్పకుండా మాస్టారు. ఇప్పుడు మన ఆ, తెలంగాణలో దాదాపు 1,40,000 మంది టీచర్లని మనం అప్రోచ్ అవుతున్నాము. విద్యార్థి సంఘ నాయకుల్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే టీచర్స్ అసోసియేషన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లతో, సెక్రటరీలతో కూడా వాయిస్ ఓవర్ రికార్డ్ చేసి ఆ వీడియోని రిలీజ్ చేస్తాము. కాంత్ గారు లైన్లో ఉన్నారు. కాంత్ గారు, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ అండి. ఈ వారిని దొర్రాజు గారు, వారిని అభిప్రాయం చెప్పమని విన్నవించుకుందాం. అలాగే ఆయన అభిప్రాయం చెప్తారు. అలాగే ఇంకో మాస్టర్ గారు మన కోలా సత్యనారాయణ గారు కూడా ఉన్నారు రాజమండ్రి నుంచి. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి మొదటి నుంచి ఇప్పటిదాకా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మన డాక్టర్ గారు సిఎల్ వెంకట్రావు గారు, ఆయనకి ధన్యవాదాలు. ఆయన్ని కూడా మేము తప్పనిసరిగా ఈ మిషన్ 10th క్లాస్లో భాగస్వామ్యం చేస్తాం.
మా ఉద్యమ నేత ఎవరన్నా ఉన్నారంటే మా గురుగారు డివిఆర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎంత త్వరగా హైదరాబాద్ వస్తే మీ ఇంటర్వ్యూని చేసి మేము వదలడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రండి. వస్తాను సార్. ఓకే, మాట్లాడండి కాంతి గారు. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారిని మన ఈ ఒక్క స్లైడ్ మీద మాట్లాడితే, దొర్రాజు గారు మీరు మొన్న 14 మంది పిల్లలకి జనవరి 26న ఏం చేశారో మాకు అవకాశం ఉంటే ఫోటోలు పెట్టగలిగితే ఇప్పుడు మేము చూస్తాం. ఈ లోపల లక్ష్మీకాంత్ గారి యొక్క హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే దాని మీద అభిప్రాయం మనం విందాం. నమస్కారం మాస్టారు. నమస్తే దొర్రాజు గారు నాన్న, నమస్కారం. చెప్తున్నాను. దొర్రాజు గారు నమస్కారం. చాలా సంతోషం. మొన్న మీరు ఈ పోస్టర్ పంపించగానే అసలు 50 దాటిన వాళ్ళు కూడా 10వ క్లాస్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని వెతకాలన్నంత ఉత్సాహం వచ్చింది. చాలా బాగుంది, చాలా సంతోషం దొర్రాజు గారు. ఈ నిజంగా గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ఈ రోజుల్లో ఇదివరకులా కాకుండా 10th బాగా మార్కులు తెచ్చుకోవాలి, మంచి కాలేజీల్లో చేరాలి, పై చదువులు చదవాలి అనేటువంటి ఉత్సాహం బాగా పిల్లల్లో ఉంటోంది. దానికి దాదాపుగా 10-12 ఏళ్ళుగా మీరు చేస్తున్నటువంటి ఆలివ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఒక చాలా ప్రోత్సాహకంగా ఉంటున్నాయి. ఈ 2.2 కోట్లకు శ్రీరామ్ చిట్స్ వాళ్ళు కూడా ముందుకు రావడం అనేది ఎక్సలెంట్ ఇనిషియేటివ్. నిజంగా ఇది తెలంగాణలోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారని చూశాను. ఆంధ్రాలో కూడా ఇటువంటిది వస్తే చాలా బాగుంటుంది. ఆంధ్రాలో రకరకాల మండలాల్లో, అన్ని మండలాల్లో కూడా ఎందుకంటే మొన్నటి వరకు ఈ సంవత్సరం వరకు కూడా బందర్లో మీరు ఆల్రెడీ బందరు విద్యార్థులకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అది మొత్తం ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా ఉంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి తెలంగాణలో ఎలా ఉందో తెలియదు కానీ ఆంధ్రాలో మాస్టర్ మీకు తెలుసు అప్సా ఉంది. అప్సా లాంటి వాళ్ళ ద్వారా ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అసోసియేషన్స్ ద్వారా చాలా మందికి చేరే విధంగా మనం ఇవ్వగలిగితే, ఎందుకని అంటున్నానంటే అప్సా అనేది ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ కూడా ఈ 10th క్లాస్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఇళ్ళకి వెళ్ళిన తర్వాత దగ్గరున్న పిల్లలతో కలవడం అనేది, ఆటలకు ఆడుకోవడం అనేది 9th క్లాస్ వాళ్ళు కానీ 8th క్లాస్ వాళ్ళు కానీ, సో 8th 9th వాళ్ళకు కూడా ఈ వార్త వెళ్ళినట్లయితే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కూడా వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి నోటి మాటగా ముందుకెళ్ళడం, మీకు ఇది ఉందిరా మాకు లేదురా అనేటువంటి వార్త వాళ్ళ తోటి సహచరులతో విద్యార్థుల నుంచి వస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంకా గర్వంగా ఫీల్ అవుతారు. అది సాధించాలి అనేటువంటి పట్టుదల వాళ్ళకి ఇంకా పెరుగుతుంది అని ఒక ఆలోచన. అది ఆబ్వియస్గా మనకి తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా తెలియజేస్తూ, పిల్లలకి తెలియజేస్తూ, మీకు తెలిసిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి తెలియజేయండి అని చెప్పి నోటి మాటగా, ఎందుకంటే నోటి మాట ఎంత పవర్ఫుల్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ రకంగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా గొప్ప అవకాశం ఉంటుంది. బట్ శ్రీరామ్ లైఫ్ వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒక గొప్ప పని నిరంతరంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఎలాగ మిగతా వాళ్ళు కూడా తోడ్పడతారు, ముందుకొచ్చి దీన్ని ఇంకా గొప్పగా చేయడానికి చేదోడు వాదోడుగా నిలుస్తారు అనడానికి ఇది గొప్ప ఉదాహరణ. చిన్నగా మొదలుపెట్టి 10-12 ఏళ్ళుగా సాగుతున్నటువంటి ఈ యజ్ఞాన్ని మహాయజ్ఞంగా మారుస్తున్నటువంటి దొర్రాజు గారికి, డివిఆర్ మాస్టర్ గారికి వేల నమస్కారాలు. ధన్యవాదాలు దొర్రాజు గారు మాస్టర్. పార్టిసిపెంట్ కోలా సత్యనారాయణరావు గారు. దొరరాజు గారికి, అదేవిధంగా డివిఆర్ గారికి, ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. నా పేరు కోలా సత్యనారాయణ అండి. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ని, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో హెడ్ మాస్టర్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నాను. సార్ దొరరాజు గారు పరిచయం అయినప్పటి నుంచి ఆయన ఈ స్టూడెంట్స్ లో మరి క్రియేటివ్నెస్ పెంచడానికి అయితేనేంటి, మరి అదేవిధంగా వాళ్ళ పోటీతత్వం పెంచడానికి, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసే విషయంలో ఆయనకు ఉండేటువంటి తపన నిజంగా మెచ్చుకోవాలండి. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక అమ్మాయి కాకినాడలో వచ్చినప్పుడు ఇంకా ప్రెస్ కూడా అది గుర్తించలేనప్పుడే ఆయన వచ్చి ఆయన పిలిపించుకుని ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఈ లాస్ట్ ఇయరే కాదు, లాస్ట్ ఒక 5 years నుంచి ఆయన గమనిస్తున్నాను. అనేక విషయాల్లో ఆయన
విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు తెలంగాణలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా హ్యాట్స్ అప్ అండి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మరి ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులను గుర్తించడం అనేటువంటి ఒక ప్రక్రియని ఆయన తన బుధస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. సార్ నిజంగా ఇది తెలంగాణలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని ఈ సంవత్సరం చేస్తున్నారు. దాన్ని మనం నిజంగా అభినందించాలి. అదే విధంగా నెక్స్ట్ ఇయర్ మనం ఆంధ్రాలో కూడా దీన్ని మరి చేయడానికి అవకాశం 100% అండి. నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. తప్పనిసరిగా వస్తుందనే మీ అందరికీ కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ కార్యక్రమం అనేటువంటిది ఈ ప్రభుత్వ పాఠశాలలో మరి చదువుతున్నటువంటి పిల్లలకు ఒక బూస్ట్ లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఏ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. మామూలుగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి పారితోషికాలు తప్పించి ఈ విధంగా మెరిట్ స్టూడెంట్లను గుర్తించేటువంటి ఏ కార్యక్రమం లేదు. అటువంటి సమయంలో మీరు మరి ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇటువంటి కార్యక్రమం తీసుకున్నాం అనేది నిజంగా అభినందనీయం. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చదివి పాలిటెక్నిక్ లో కానీ ఏపీఆర్జేసీలో కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్లు కూడా గుర్తించేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక చిన్న సూచన సార్. దాన్ని కూడా ఒకసారి పరిశీలించాలి. అలాగే తెలంగాణలోనే ఆంధ్రాలోనే కూడా మరి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ గవర్నమెంట్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది రాస్తారు. అదేవిధంగా ఏపీఆర్జేసీ జూనియర్ కాలేజీలో గురుకులాలకు సంబంధించి కూడా రాయడం జరుగుతుంది. అందులో ఉండేటువంటి మెరిట్ స్టూడెంట్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు మనం ఏమైనా గుర్తించినట్లయితే వాళ్ళు కూడా ఉత్సాహంగా మరింత ఎక్కువ మంది ఈ టెక్నికల్ సైడ్ వెళ్ళడానికి కూడా మరి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి పరిశీలించాలని మిమ్మల్ని కోరుతున్నాము. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం తెలంగాణలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇందాక మీరు చెప్పినట్లుగా టీచర్స్ యూనియన్ తీసుకోండి. ముఖ్యంగా హెడ్ మాస్టర్ అసోసియేషన్. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి 10th క్లాస్ అనేటువంటిది హై స్కూల్లో ఉంటుంది. ప్రతి హై స్కూల్లోనే బాధ్యతాయుతంగా ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. కాబట్టి హెడ్ మాస్టర్ అసోసియేషన్ తెలంగాణలో ఉంటుంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ అసోసియేషన్ మీరు పరిగణనలో తీసుకుని వాళ్ళకి కూడా ఈ విషయం మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లయితే ప్రతి హై స్కూల్లో మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం సులభంగా వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించాలని మరి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. తప్పనిసరిగా మాస్టర్ గారు మీ యొక్క సూచనలన్నీ కూడా మేము స్వీకరిస్తాము. తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా విద్యారంగంలో అత్యున్నతమైనటువంటి విజయాల్ని సాధించే బాటలో ఉన్నాయని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్ అయితే 100% వస్తుందండి ఆంధ్రాలో ఈ ప్రోగ్రామ్. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ రోజున తెలంగాణలో పెట్టారు. దీని సక్సెస్ రేట్ని బట్టి దీన్ని మనం తప్పనిసరిగా మనము సెకండ్ దీంట్లోకి వెళ్ళబోతున్నాము. అంటే ఆంధ్రాలో కూడా తీసుకొస్తాము. అలాగే యాజమాన్యం అంటే శ్రీరామ్ యాజమాన్యం కూడా సుముఖంగానే ఉంది ఈ కార్యక్రమాన్ని ఆంధ్రాలో కూడా తీసుకురావడానికి. మేము ఆ పిల్లల్ని ఒక క్లాస్లో ఉన్న పాపని అమ్మ నీ కోటు తీసేసి మాట్లాడమ్మా అంటే లేదు సార్ కోటు తీస్తే నా షర్ట్ చిరిగిపోయింది లోపల అన్నది. అంత పేదరికంలో ఉన్న పిల్లల్ని చూసి మాకు చాలా బాధ కలుగుతుంది. కానీ ఈ పథకం ద్వారా వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. చిన్న ప్రశంస కొత్త జోష్ నింపుతుంది. లక్ష్యం వైపు మరింత బలంగా వేగంగా అడుగులు వేసే ధైర్యాన్నిస్తుంది. చదువుల్లో రాణిస్తున్న స్కూల్ విద్యార్థులకు అలాంటి ప్రోత్సాహమే అందిస్తోంది ఆలివ్స్ మిఠాయి సంస్థ. వ్యాపారానికి విలువలను అద్ది మనసున్న మారాజు అనిపించుకున్నారు ఆలివ్ సంస్థ దొరరాజు గారు. ప్రతిభకు పట్టం కట్టడంలో ముందుండే ఆయన చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తన వంతుగా బహుమతులు అందిస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు పట్టణంలో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు ఆలివ్ మిఠాయి తరపున 2,10,000 రూపాయల నగదు బహుమతులు అందిస్తున్నారు. చింతలపూడి మున్సిపల్ హై స్కూల్ కు చెందిన ఎండి మెహరునిసా మొదటి బహుమతిగా 1,00,000 రూపాయల నగదు అందుకోగా, నా పేరు ఎండి మెహరాజునిసా,
నేను చిలకలపూడి పాండ్రంగ హై స్కూల్లో చదువుతున్నాను. ఆల్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన మిషన్ 10th క్లాస్లో నేను టౌన్ ఫస్ట్ వచ్చాను. దానికి గాను వాళ్ళు 1 lakh క్యాష్ ప్రైజ్ ఇచ్చి నన్ను మా పేరెంట్స్ని కూడా ఫ్లైట్లో తీసుకొచ్చారు. నేను పోవడమే కాకుండా నేను బాగా చదువుకుని మా తల్లిదండ్రుల్ని కూడా తీసుకెళ్లడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్ ఇండియా వాళ్ళు ప్రోత్సహించడం వల్ల నాకు ఇంకా బాగా చదువుకోవాలని ఆసక్తి పెరిగింది. దేశాయిపేట మున్సిపల్ స్కూల్ కు చెందిన షణ్ముఖరాణి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు షణ్ముఖరాణి. నేను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ దేశాయిపేట మచిలీపట్నంలో 10th క్లాస్ చదువుకున్నాను. ఆలివ్ మిఠాయి వాళ్ళు కండక్ట్ చేసిన మిషన్ 10th క్లాస్లో నేను 10,000 విన్ అయ్యాను. మీరు కూడా 10,000 విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆలివ్ మిఠాయి వాళ్ళు కండక్ట్ చేసిన జూమ్ మీటింగ్స్ నేను ప్రతి సండే అటెండ్ అయ్యేదాన్ని. దాంట్లో ఎక్స్పర్ట్స్ చెప్పిన ట్రిక్స్ అండ్ టిప్స్ నాకు ఎంతో యూజ్ అయినవి. మీరు కూడా ప్రతి సండే అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్. జై హింద్ సెకండరీ స్కూల్ రోషన్ జమీర్. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ రోషన్ జమీర్. నేను మచిలీపట్నంలోని జై హింద్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి హై స్కూల్ విద్యార్థిని హేమచంద్రిక. అందరికీ నమస్కారం. నా పేరు హేమచంద్రిక రామశెట్టి. నేను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో నాకు 572 మార్క్స్ వచ్చాయి. స్కూల్ టాప్ వచ్చింది. ఆలు మిఠాయి మిషన్ 10th క్లాస్ వాళ్ళు హైదరాబాద్కి పిలిచి 10,000 క్యాష్ అవార్డు ఇస్తున్నారు. అలాగే వాళ్ళు ఎవ్రీ సండే కండక్ట్ చేసే జూమ్ క్లాసెస్ కూడా మాకు ఎంతో హెల్ప్ఫుల్ అయ్యాయి. లేడీ ఆమ్తుల్ స్కూల్ కు చెందిన యోగిత, SSNG స్కూల్ విద్యార్థి తిరుమణితో పాటు కాగిత మోహన్ మణికం, దేవు నాగజ్యోతి, విజయ్ కుమార్, ఆసియా సుల్తానాకు 10,000 రూపాయల నగదు బహుమతి అందించారు. హైదరాబాద్ కూకట్పల్లి శ్రీ బ్యాంక్వెట్ హాల్లో విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి చదవండి 1,00,000 రూపాయల నగదు బహుమతి గెలవండి అనే నినాదంతో చదువులో విద్యార్థులు పోటీ పడేలా చేస్తూ వారిలో ప్రతిభను బయటకు తీస్తున్న ఆలివ్ దొరరాజు గారిపై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. నేను మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే చాలా మంది పిల్లలు భోజనం కోసం స్కూల్కి వస్తున్నారు. ఇది వినడానికి చాలా బాధ కలిగిస్తున్నా ఇది నిజం. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం కోసం వారు పడుతున్నటువంటి తపన చూసిన తర్వాత తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన ఒక అత్యద్భుతమైన జీవిత పాఠానికి సంబంధించిన శ్లోకం ఇది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అంటే జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాబట్టి అర్జునుడా నువ్వు జ్ఞానివికా అన్నాడు. 10వ తరగతి విద్యార్థులందరినీ తన బిడ్డలుగా భావించి వాళ్ళని ఇతోధికంగా ప్రోత్సహించడం ద్వారా ఉత్తమ పౌరుల్ని భారతదేశ వ్యాప్తంగా ఆ విత్తనాల్ని దేశవ్యాప్తంగా వెదజల్లడం కోసం ప్రయత్నిస్తున్న ఒక మహానుభావుడు. ఆయన నా స్నేహితుడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. ఆయన పేరే ఆలివ్ మిఠాయి దొరరాజు గారు అనే ఒక గొప్ప ప్రపంచానికి తీపి పంచే ఒక గొప్ప మహానుభావుడు. వారు నా మిత్రులు కావడం నాకు ఆనందంగా ఉంది. వారు ఒక ప్రాజెక్ట్ నా ముందుకు తీసుకువచ్చి ఐఎమ్ నథింగ్, నేను జస్ట్ మెసెంజర్ అనేంత నిరాడంబరంగా నా దగ్గరకు వచ్చి ఒక ప్రాజెక్ట్ గురించి నాకు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అంతే కదా, గీత చెప్తుంది కూడా అదే, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి అని. అంటే ఎవడైతే తన కోసమే, తన స్వార్థం కోసమే, తన కుటుంబం కోసమే పనులు చేస్తాడో వాడు తనన్నంతకాలమే ఉంటాడు, తనతో పాటు వెళ్ళిపోతాడు. ఎవడైతే లోకక్షేమం కోసం పనిచేస్తాడో మనం ఒకప్పుడు లేకపోయినా ఆ లోకమంతా లోకానికి మనం గుర్తుండిపోయేంతగా అతను చిరంజీవిలా మిగిలిపోతాడు. ఈ ప్రాజెక్టు చేపట్టిన వారు ఎవరంటే ఆ సంస్థ పేరు ఏమిటంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ కార్యక్రమం పేరు మిషన్ 10th క్లాస్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ పొందిన విద్యార్థికి 5 లక్షల నగదు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే 2వ స్థానం పొందిన వారికి 3 లక్షల నగదు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి జిల్లా టాపర్కి 2 లక్షల రూపాయల నగదు బహుమానం ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉండి ప్రకటిస్తున్నారు. అలాగే 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గ టాపర్కి 1,00,000 రూపాయల నగదు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 612 మండలాల్లో ప్రథమ స్థానాన్ని పొందిన ప్రతి విద్యార్థికి 10,000 రూపాయల నగదు బహుమానం. చిన్న విషయం కాదు మిత్రులారా. ఈ బహుమానాలన్నీ మీకోసమే.
దేనికి ఏమి చేయటం వల్ల ఈ బహుమానాలు మీరు పొందగలరంటే మీరు చదువుతున్న మార్గంలో మీరు నిజాయితీ చూపించి మీరు ర్యాంకులో మీరు ఉత్తీర్ణులు అవ్వడమో విజేతలు కావడమో ఆ మార్గంలో వెళ్ళిన విద్యార్థులకు మాత్రమే ఇది నిజంగా చాలా చాలా గొప్ప ఆఫర్. వీటిని ఉపయోగించుకోండి. ఇది సార్ క్లుప్తంగా దీని ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది సార్. అంటే స్కూల్స్లో వెళ్ళి పిల్లలతో మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది ఒక వీడియో పెడతాను చూడండి. వాళ్ళు అంటే ఎక్సలెంట్ అనమాట. పిల్లలు మాట్లాడుతున్న చూస్తుంటే మనకి చాలా సంతోషం వేస్తుంది. అది కూడా మీకు పెడతాను చూడండి. స్టేట్ ఫస్ట్ ఎవరికో తెలుసా? 5 lakhs ఎవరికో తెలుసా? ఏంటి స్టేట్ ఫస్ట్ 5 lakhs అంటున్నాను అనుకున్నారా? శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మిషన్ 10th క్లాస్ ప్రోగ్రామ్ ఇది పట్టుకో బేటా. ఈసారి 5 lakhs ఎవరు గెలుస్తారో తెలుసా? మేమే గెలుస్తాం. జెడ్పీహెచ్ఎస్ కుకట్పల్లి అంటే తెలుసు కదా. మాతో ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి, మీతో గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో ఆట డేంజర్ బేటా, చూసుకుందాం. గెలిచేది మేము, ఓడేది మీరని గుర్తుపెట్టుకోండి. జెడ్పీహెచ్ఎస్ కుకట్పల్లి. ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నామని పిల్లల యొక్క వాయిస్ లో మేము విన్నాము. సార్ అంటే ఎక్సలెంట్ రీచింగ్ అవుతుందండి. సోషల్ మీడియాలో అన్ని స్కూల్స్ని కవర్ చేస్తాం. అందరిలో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుతాం. 10వ తరగతి పరీక్షల యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పే ఒక ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కూడా పెట్టబోతున్నాం. రాజు గారు నమస్తే, డివిఆర్ గారు నమస్తే అండి. నేను ప్రస్తుతం వరంగల్లో ఉంటున్నానండి. నేను ఓకే 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 నేను మొట్టమొదట కొన్ని రోజుల తర్వాత క్లాస్ తీసుకున్నాను. నేను కూడా ప్రయోగాల మీద, మీరు కూడా ఆ రోజు చూసే ఉంటారు, సైన్స్ ప్రయోగాల మీద. అవును మాస్టర్ గారు, చాలా బాగా మాట్లాడారు. అది ఏమైందంటే, నేను ఒక స్కూల్ కాంప్లెక్స్ కి వెళ్తే అక్కడ దాదాపు ఒక 100 స్కూల్స్ పిల్లలు కలుస్తారండి నాకు. గ్రేట్ అండి. దాని దగ్గర నేను ప్రచారం చేయడానికి నాకు అవకాశం ఉంటుందండి బాగా. మాస్టర్ గారు ఒక మంచి వీడియో తీసి పెట్టండి మాకు. పెడతానండి. అంటే ఈ మిషన్ 10th క్లాస్ పోస్టర్ అది నాకు పిన్ చేస్తే నేను పంపిస్తాను, వీడియోలు కూడా పంపిస్తాను. మీరు మంచి వీడియో తీసి పెట్టండి. దీనికి ఒక పేజ్ ఓపెన్ చేస్తున్నామండి, చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్ అని ఒక పేజ్ ఓపెన్ చేస్తున్నాం. దాని ద్వారా మీరు వివరాలన్నీ కూడా పొంది మంచి వీడియో తీసి పెట్టండి మాస్టర్ గారు. మీకు తెలిసినంత వరకు దీన్ని ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నాకు దాదాపు మా స్కూల్లో కూడా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ 2 సార్లు అవుతుందండి. బయాలజీ వాళ్ళు వస్తారు, ప్రైమరీ స్కూల్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ ద్వారా మనం మెసేజ్ పంపించవచ్చండి హై స్కూల్స్ కి. ఓకే ఓకే అండి. మాస్టర్ గారు వచ్చేసారు. మాస్టర్ గారు, సెక్రటరీ గారు దొర్రాజు విపరీతమైనటువంటి సర్వీస్ ఓరియంటెడ్. ఆయన దంపతులు ఇద్దరు టీచర్లు తెలంగాణలో, స్టేషన్ ఘనాపూర్ లో, ఆవిడ కాచిపేట అనుకుంటాను. ఇద్దరు కూడా చాలా సేవ చేస్తారు నాన్న. చాలా సంతోషం మాస్టర్ గారు. మాస్టర్ గారు మీరు కొనసాగించాలి దీన్ని. నేనేమంటానంటే దొర్రాజు గారు చెప్పండి మాస్టర్ గారు. మనం చక్రధర్ గారిని నేను మీరు కలిసి మన ఆఫీస్కి పిలుద్దాం డేట్. తప్పనిసరిగా ఆయన యొక్క ప్రాజెక్ట్స్ ఆయన మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మనం మాట్లాడుకుందాం కలిసి. తప్పనిసరి మాస్టర్. నిన్ననే ఒక చిన్న పని చేశారండి, చాలా చిన్న పని. ఒక పిల్లవాడి యొక్క పేరెంట్స్ ఇద్దరు చనిపోయారండి. మదర్ ఫాదర్ చనిపోతే ఒక 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చాను, కొంత సామాను కొనిపెట్టాను వాళ్ళకి. గ్రేట్ గ్రేట్ అండి. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలవండి. హైదరాబాద్ ఎప్పటికి వస్తూనే ఉండండి. హైదరాబాద్, మా అమ్మాయి హైదరాబాద్ లోనే ఉందండి. మా అమ్మాయి హైదరాబాద్. డివిఆర్ గారు రేపటి నుంచి అందుబాటులో ఉంటారని భావిస్తున్నాం. ఎప్పుడు వస్తున్నారు? నేను వచ్చేస్తాను, నీ దగ్గరికి వస్తాను ఖచ్చితంగా. ఒక్క తడవ మాస్టర్ అండి, ఒక్క తడవ మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా మరొకరు, ఉమా నారుమంచి గారు, పద్మా జూపలి గారు మాట్లాడచ్చు. అందరికంటే ఇంపార్టెంట్ శేఖర్ నెక్కంటి గారు, ఆయన ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. మన 40 ఎపిసోడ్స్లో 38 ఎపిసోడ్లకు వచ్చారు శేఖర్ నెక్కంటి గారు. పిఆర్కే కోటేశ్వరరావు గారు, దయచేసి ఈ ప్రోగ్రాము ఈ ఏడాదికి ఇవాళతో ఆపి రీఓపెనింగ్ డేన phase 2 మొదలెడతామని
దొర్రాజు గారి ద్వారా మీ అందరికీ చెప్తూ మీరు ఎవరైనా దయచేసి మాట్లాడండి. నెక్కండి గారు మీరు మాట్లాడండి సార్. మేషర్ నమస్కారం అండి. నేను కోటేశ్వరరావు, పిఆర్కే కోటేశ్వరరావు. నేను కోటేశ్వరరావు గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. అంటే మేము మొదట్లో ఎపిసోడ్స్ కొన్ని మిస్ అయ్యామండి. అవి అక్కడి నుంచి ఈ 40 కూడా చాలా అమూల్యమైనవి. ఇవి చూస్తానికి అనుకూలంగా మన యూట్యూబ్ లో కూడా బాగా అవైలబుల్ గా ఉంటే మా ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తాను. అందరూ చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఇది. 10th క్లాస్ పిల్లలందరూ కూడా చూడాలి. మళ్ళీ అసలు నేనైతే నేను కూడా మొత్తం చూడాలి మళ్ళీ. ఎందుకంటే ప్రోగ్రామ్ ఇంట్రెస్టింగ్ గాను చాలా ఉపయోగకరంగాను చాలా బాగా కండక్ట్ చేశారు. అంటే ఇది అయిపోతా అంటూ ఏముండదు, మళ్ళీ మొదలెడతారు. కానీ 40 కూడా చాలా చదువుకునే వాళ్ళు మొత్తం, అంటే ఒక్క 10th క్లాస్ పిల్లలనే కాదు, ఒక్కొక్క పేపర్స్ ఎలా డీల్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది ఎక్సలెంట్ గా ఉన్నాయి కొన్ని. కాబట్టి ఇవి యూట్యూబ్ లో అందుబాటులో ఉంటాయి అన్నారు మా డివిఆర్ గారు. అవి అందరినీ చూడమని మళ్ళీ తెలియజేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు మొదలెడతారో కూడా అదే యూట్యూబ్ లో మీరు చిన్న ఇది కూడా ఇస్తే బాగుంటుంది. ఇవి మరింత మందికి చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. దొర్రాజు గారు మీ రిప్లై. వచ్చేసాను సార్, యూట్యూబ్ లో పెట్టండి అంటున్నాడు. యూట్యూబ్ లో కొన్ని వరకు పెట్టాం సార్. దాదాపు ఇంకొన్ని పెట్టాల్సినవి ఉన్నాయి. త్వరలో అవన్నీ కూడా యూట్యూబ్లో ఎక్కుతాయండి. ఈ 2 నెలలు ఎలాగో ఖాళీ ఉంది కాబట్టి మాకు ఈ 2 నెలల్లో అవన్నీ అప్డేట్ చేసేస్తాము. మళ్ళీ మనం స్కూల్స్ రీఓపెన్ అయిన చాట్ బాక్స్ లో యూట్యూబ్ ఛానల్ యొక్క ఐడి పెట్టారు చైతన్య గారు. చాట్ బాక్స్ లో ఉన్నది, దయచేసి చూడమని ప్రార్థన. యూట్యూబ్ లింక్ చాట్ బాక్స్ లో ఉంది. ఇప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు నేను మర్చిపోయిన మీరు చెప్పండి, మీరు నాకు మర్చిపోయిన నేను చెప్తాను. ఇప్పుడు ఈ 40 వారాలుగా మనకి జూమ్లోకి వచ్చి చెప్పిన ప్రతి మాస్టర్ గారికి ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. గుర్తున్నంత వరకు పేర్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఈ 40 నెలలు పోస్టర్స్ని మనకి ఎప్పటికప్పుడు అత్యద్భుతంగా డిజైన్ చేసి అందిస్తున్నటువంటి సాయికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే వేణు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి మరియు మాతో పాటు ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంత్ జొన్నలగడ్డ గారికి, మా గురుగారికి అయితే ఇంక ప్రోగ్రామ్ అయిందే, హృదయపూర్వక నమస్సుమాంజలు. అంటే ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే మాస్టర్ గారు గుర్తు చేయండి. రాధా పద్మజ గారు ప్రతి ఎపిసోడ్కి వస్తున్నారు, సత్యనారాయణ గారు వస్తున్నారు, శేఖర్ నక్కండి గారు వస్తున్నారు. ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్న చాలా కరెక్ట్ గా అన్ని పేర్లు వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పుకునేది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్ లో టాలెంటెడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క అత్యద్భుతమైనటువంటి క్రియేటివ్ స్కిల్స్ ఈ ప్రోగ్రాం ద్వారా బయటకు వచ్చాయి. ఈ ప్రోగ్రాం ద్వారా ఈ మొత్తం అందరికీ తెలిసింది ఏంటంటే, కార్పొరేట్ వరల్డ్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో మనకి అత్యద్భుతమైనటువంటి టీచర్స్ ఉన్నారు. వాళ్ళు తపన పడుతున్నారు పిల్లలకి ఎక్కువ సేవ చేయటానికి. దానికి ఈ మిషన్ ఆలివ్ మిఠాయి 10th క్లాస్ అనేది ఒక వేదిక కావటం వాళ్ళందరూ కూడా చాలా తరాలు నాతో చెప్పారు. అయినప్పటికీ కూడా మరొక్క తడవ మళ్ళీ స్కూలు తెరవగానే ఈ ప్రోగ్రాం మరింత బాగా చేయగలమని మీ అందరికీ మాటిస్తున్నాము. దొర్రాజు గారి యొక్క ప్రాధాన్యత మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ₹1 ఇవ్వటానికే మనం 1000 తడవలు ఆలోచిస్తున్న రోజుల్లో క్యాజువల్గా మొన్న కుక్కట్పల్లిలో 2.2 లక్షలు, జనవరి 26న 14 మందికి విమానంలో పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని ఒక గొప్ప ప్రోగ్రాంను జరుపుతూ
ఆయన ఇందాక చెప్పినట్లుగా 15 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం క్రమం తప్పకుండా జరుగుతోంది. ఏది, పేద పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వటం అనేది. ఇది ఇప్పుడు ఇంత భారీ ఎత్తున మనకి సపోర్ట్ ఇస్తున్న శ్రీరామ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి కూడా ఎందుకు చెప్తున్నానంటే, మరింత మంది దొర్రాజులు రావాలి, మరింత మంది శ్రీరామ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రావాలి. అది మన సంకల్పం, ఇది మన కోరిక. ఈ తెలంగాణలో 220 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇందాక ఆయన తెలుగు రాష్ట్రాల్లో మొదటి తడవన్నారు. భారతదేశంలో ఎక్కడా జరగలేదు. దీన్ని వీలున్నంత తొందరగా మరో దాతతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయమని కోరుకుంటూ, ఓవర్ టు దొర్రాజ్ గారు టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ధన్యవాదాలు సార్. బిగ్ బ్రేక్, ఒక 2 months అనేది బ్రేక్ మన అందరికీ ఒక బ్రీతింగ్ టైం. డెఫినెట్గా ఈ 2 monthsలో ఉన్నవన్నీ కూడా యూట్యూబ్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు సాయి అండ్ హిస్ టీమ్, ఆలివ్ మిఠాయి టీం అందరూ కూడా కష్టపడ్డారు. ఆలివ్ మిఠాయి టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు పాపం క్షణాల్లో చెబితే టైం లేదు అంటే అతని టైంను కూడా పక్కన పెట్టి సాయి ఎప్పటికప్పుడు డిజైన్లు ఎంత రిచ్గా తయారు చేశాడంటే, ఒక కార్పొరేట్ కంపెనీకి ధీటుగా డిజైన్ చేసిన సాయికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ సాయి టీం, ఒక రవి కానీ, అనిల్ కానీ, బాలు కానీ, ఇట్లా మొత్తం సాయి టీం ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఎంటైర్ ఆలివ్ మిఠాయి టీంకి థ్యాంక్స్. అన్నిటికీ మించి ఈ కార్యక్రమం గురించి, ఈ మిషన్ 10th క్లాస్ గురించి చెప్పగానే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకున్న శ్రీరామ్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీరామ్ లైఫ్ యాజమాన్యానికి, మా గురుగారు ఆర్ దుర్వాసన్ గారికి మరియు వారి ఎంటైర్ టీంకి కూడా నా స్పెషల్ థ్యాంక్స్. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో పేద ప్రజల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దబోతున్నటువంటి గొప్ప ప్రయోగం ఇది. డెఫినెట్గా ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే శక్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తుంది ఈ రోజున మిషన్ 10th క్లాస్ శ్రీరామ్ లైఫ్. అలాగే వేణుగారు, మనం ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా అడిగినా కూడా ఎక్కడ చికాకు పడకుండా ఇన్ని నెలల పాటు ఈ 40 ఎపిసోడ్లు నడిపించిన వేణుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా గొప్ప మనసుతో చేశారు మీరు ఇది. ఎంతోమంది పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసిన త్యాగం అనే చెప్పాలి ఇది. అలాగే మా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు కానివ్వండి, మన కాంత్ జొన్నలగడ్డ కానివ్వండి, ఇట్లా ఎంతోమంది పిల్లల మీద మమకారంతో ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేశారు. నేను ఎవరి పేర్లైనా మర్చిపోయింటే క్షమించండి గురుగారు. భగవంతుడు మీకు, మా గురుగారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ కూడా బాయ్ బాయ్. విల్ మీట్ ఆఫ్టర్ 2 months. ఈ లోపల అన్నీ కూడా వీడియోలు తయారు చేసి యూట్యూబ్లో ఎక్కించడానికి ప్రయత్నిస్తాం. అంటే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారంటే మా టీము రెడ్డి అండ్ రాజు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ప్రోగ్రామ్, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. పేరు పేరుకిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, నారాయణ గారు, మన ఒంగోలు నుంచి మాస్టర్ గారు, సత్యనారాయణ గారు, ఇట్లా అనేక మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో వీడియోలని అందించారు నాకు ఈ మిషన్ 10th క్లాస్ని పబ్లిక్లో తీసుకెళ్ళడానికి. సత్యనారాయణ గారు ప్రత్యేక ధన్యవాదాలు. సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సర్రాజు గారు సార్ చెప్పండి. నేను ఇప్పుడే చూస్తున్నాను సార్, అంటే ఎప్పుడు మీ పేర్లు తెలుసు కానీ డివిఆర్ గారు, విడిఆర్ గారు ఎంత సారూప్యంగా ఉన్నాయో మీ ఇద్దరి పేర్లు. నాకు ఎవరు చెప్పలేదు ఇది, నేను కూడా డివిఆర్ గారు, మీరు విడిఆర్ గారు. బాగుంది. ఈ ఎపిసోడ్కి ఎండింగ్ బాగా ఇచ్చారు సార్ మీరు. అసలు నేను అన్మ్యూట్ చేసుకునేది ఎందుకంటే సార్, మీరు ఒక 2 నెలలు విరామం అనేసరికి ఆదివారం 5 అంటే డివిఆర్ గారు, విడిఆర్ గారు అనుకున్న మాకు 2 నెలలు విరామం ఇస్తున్నారు. మాకు వెల్తిగానే ఉంటుంది 2 నెలలు.
ఓకే సార్, ఇది మిషన్ 10th క్లాస్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు రండి. దీన్ని తప్పకుండా. మీరందరూ కూడా మీరు వీడియోలు తీయండి, పెట్టండి, దీన్ని మీమ్స్ తీద్దాం, పెడదాం. ఏ విధంగా ఎంత క్రియేటివ్గా పబ్లిక్లోకి వెళ్ళగలిగితే అంత క్రియేటివ్గా పబ్లిక్లోకి వెళ్ళి పిల్లలందరినీ తట్టి లేపి 5 లక్షల గమ్యం వైపు పరిగెట్టేటట్టు చేసి 5 లక్షల విజయం పొందే విధంగా వాళ్ళని మనం డ్రైవ్ చేద్దాం. మనం స్టేట్ మొత్తంలో ఇచ్చేది 1 లక్ష, ఒక్క మనిషికి 5 లక్షలు కావచ్చు, కానీ ఈ పరుగు పందెంలో పరిగెత్తిన ప్రతి ఒక్కళ్ళు కూడా నెలకి 5 లక్షలు సంపాదించగలిగే స్థాయికి ఎదగలిగే అవకాశం ఉంది. చాలా మంచి మాట చెప్పారు, గొప్ప మాట చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ హ్యాపీ కమింగ్ ఎగ్జామ్స్. Wish you all the best to all the students who are continuously supporting and participating in this Mission 10th class program. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్, నమస్తే. థ్యాంక్ యూ. Thank you one and all. The first phase of Olive Mitai 10th mission is concluded. మళ్ళీ రెండో ఫేజ్ లో కలుద్దాం అందరం కలిసి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.